హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా టమాటా బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం. మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి బిర్యానీ ఆకు, అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒకటి మరాఠీ మొగ్గ, వీటితో పాటు పచ్చిమిర్చి, ఆనియన్, ఆలు, క్యారెట్, కావాల్సిన నెక్స్ట్ టమాటా అండ్ కొత్తిమీర. ఇది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది నేను పేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఇలాంటిది ఒక 2 గ్లాసెస్ రైస్ ఉడికేటట్టు ఇలాంటిది ఒక మన కుక్కర్ తీసుకోవాలి. ఈ కుక్కరు ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని వెలిగించుకోవాలి. వెలిగించుకున్నాక దీంట్లో మనం ఒక 2 to 3 స్పూన్స్ 3 to 4 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాతకి దీంట్లో ఇది కొంచెం వేడెక్కాక మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం వేయాలంటే దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఈ అనాస పువ్వు, ఈ మరాఠీ మొగ్గలు ఇవి ఉన్నాయి కదా, ఇవి వేసుకోవాలి ఫస్ట్. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియను, తర్వాత నెక్స్ట్ ఆలు, తర్వాత క్యారెట్, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాతకి అప్పుడు మనం మిగతా ప్రాసెస్ అనేది చూసుకుందాం. ఓకేనా? ఇవాళ వీకెండ్ కదండి, అందుకనే ఏదో బిర్యానీ తినాలని చెప్పి స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కాబట్టి ఇగో మనం ఇవన్నీ బిర్యానీకి కావాల్సిన ఇవన్నీ మసాలాలన్నీ ఇందులో వేసేసుకుంటున్నాం. ఫస్ట్ వేసేసుకొని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ రెడ్ కలర్ రెడ్డిష్ వచ్చేసరికి వేయించుకుందాం లైట్గా. తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్, ఇది వేగే లోపల మనం ఏం చేద్దామంటే ఇందాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలని చెప్పాను అన్నాగా. ఇగో నా చిన్నపాటి రోలు, ఈ రోల్లో ఒక అల్లం ముక్క చిన్నది తీసుకొని ఒక 6 నుంచి 7 ఎల్లిపాయ రెబ్బలు వేసుకొని దంచుకోవాలి. మరీ హెవీగా అవసరం లేదు, కచ్చాపచ్చగా లైట్గా అట్లా దంచుకున్నా సరిపోతుంది. అవి రెడీస్ వచ్చే లోపల ఇది అల్లం పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా తీసుకొని మిక్స్ చేసుకుందాము. మళ్ళీ లైట్గా ఇట్లా దంచుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మెత్తగా అయ్యింది. అంటే కచ్చాపచ్చాగా ఎక్కువ మరీ అంత అవసరం లేదండి దీనికి. లైట్గా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇది దీంట్లో వేసేయాలి. ఇలా దీన్ని ఇప్పుడు ఇలా చూసారా, ఇలా రావాలి. ఇలా వచ్చాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో క్యారెట్ కట్ చేసుకున్న ముక్కలు, తర్వాత ఆలు వేసేసుకొని కలుపుకోవాలి.
మసాలా వాసన పచ్చిగా అంటే మన ఈ అల్లం పేస్ట్ అండ్ మనం ఇది వేసాం కదా, కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ అండ్ ఇది కూడా వేసాం కాబట్టి ఇది కూడా కొంచెం పచ్చి వాసన వచ్చేదాకా కొంచెం లైట్గా అట్లా కలుపుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే మనం నెక్స్ట్ టమాటా వేయాలి. కొంచెం ఇది కొంచెం ఒక లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ సరిపోతుంది. నెక్స్ట్ టమాటా ముక్కలు వేసుకుందాము. టమాటా ముక్కలు స్లైసెస్గా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే అంటే దాని గుజ్జంతా పోతుంది కాబట్టి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దీన్ని కూడా ఇలా లైట్గా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సింది కారం మీకు రుచికి మీకు స్పైసీ బట్టి కారం వేసుకోవాలి. కొంచెం నేనైతే ఒక స్పూన్నర వేస్తున్నాను కారం. సాల్ట్ మాత్రం 1 స్పూన్ వేస్తున్నాను. మనం 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి స్పూన్నర వేసుకున్నా తప్పలేదు. అంటే మీకు రుచికి సరిపోను వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసాక ఇప్పుడు దీంట్లో సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆ జ్యూసీ అంతా మొత్తం ఆ టమాటాలో ఉన్న జ్యూస్ మొత్తం కొంచెం డ్రై అయ్యేంత వరకు కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. రైస్ తర్వాత దీంట్లో మనము వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎంత పోయాలి ఏంటి అనేది మొత్తం క్లియర్గా చెప్తాను మీకు నేను. కింద అడుగంటుతూ ఉంటుంది, కొంచెం అప్పుడప్పుడు అట్లా కలుపుతూ ఉండాలి. కంటిన్యూస్గా వద్దులేండి కానీ అప్పుడప్పుడు అట్లా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్ మాత్రం ఉండాలి ఫస్ట్, ఎందుకంటే ఆ టమాటా మొత్తం కొంచెం జ్యూసీ రావాలి కాబట్టి కొద్దిసేపు అలా పెట్టుకోవాలి. ఏంటంటే ఈ వీకెండ్ విశేషాలు, సాటర్డే సండే ఇది మాది ఫస్ట్ వ్లాగ్. ఎలా వస్తుందో ఏంటనేది చూసుకోవాలి. తర్వాత నేను 2 గ్లాసుల రైస్ ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్నాను. ఇదిగోండి ఇలా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ 2 గ్లాసులకి వాటర్, ఈ 2 గ్లాసుల రైస్కి మనం 4 గ్లాసులు వాటర్ పోయాలి. అది చూపిస్తాను నెక్స్ట్. ఇలా ఆయిల్ తేలేదాకా ఇలా అంటే మరీ ఎక్కువగా వేగితే ఏమవుతుందంటే మన ఈ క్యారెట్ కానీ ఇవి కానీ చాలా డీప్ ఫ్రై అయితే బాగోదు. అందుకనే దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుంటున్నాము. కొత్తిమీర మీ ఇష్టం అండి, ఎంత వేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం వరకు ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అలా ఆ కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కొంచెం లైట్గా ఇప్పుడు ఆయిల్ అంతా ఇలా తేలుతుంది, ఇలా వచ్చేస్తుంది ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు లైట్గా అట్లా కలిపేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ రైస్లో 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి దీనికి 4 గ్లాసెస్ వాటర్ పోయాలి.
ఆ 4 గ్లాసెస్ వాటర్ అనేది దాంట్లో ఇప్పుడు పోసుకుందాం. ఒకటి, రెండు, మూడు, నాలుగు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఇలా ఒకసారి ఇలా కలుపుకుంటే అన్నీ ఒకసారి మిక్స్ అవుతూ ఉంటాయి. ఇలా ఇప్పుడు ఇది హైలో పెట్టుకొని ఒక 5 to 10 minutesలో మీకు అంతా వాటర్ అంతా బాయిల్డ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఈ రైస్ ఉంది కదా, ఈ రైస్ ఇందులో డంప్ చేసుకుందాం. డంప్ చేసుకున్న వెంటనే తర్వాత మనం ఒక 2 విజిల్స్ వచ్చేదాకా మనం పెట్టుకుందాం. ఇగో ఇలా మరిగేదాకా ఇలా వాటర్ అనేది మనం పోసుకున్నాం కదా, ఇలా మరిగేదాకా మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకోవాలి. ఇందాటిగో నానబెట్టిన రైస్ ఉంది కదా, ఈ రైస్ని మనం చిన్నగా తీసి దాంట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా తీసుకొని ఇందులో వేసుకున్న తర్వాతకి ఇలా మళ్ళీ ఒకసారి రైస్ని ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేయాలి. మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి మనం. దీనికి కాంబినేషన్ ఏంటో చెప్పనండి. ఇప్పుడు పెరుగు చట్నీ దీనికి కాంబినేషన్. టమాటా బిర్యానీ చేయడం నేర్పించాం కదా, ఇప్పుడు దీనికి కాంబినేషన్ ఏంటంటే పెరుగు చట్నీ ఎలా చేయాలి. ఇప్పుడు ఒకటేమో పెద్ద సైజు ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న టమాటా ఒకటి తీసుకొని సన్నగా తరుముకోవాలి. పచ్చిమిర్చి ఒక 2 తీసుకొని ఇలా సన్నగా తరుముకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం ఇలా పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఏంటంటే ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం దీంట్లో ఒక 3 cups పెరుగు తీసుకున్నాం అనమాట. దీంట్లో ఇప్పుడు మనం వేయాల్సింది పచ్చిమిర్చి, టమాటో అండ్ ఆనియన్స్. అండ్ కొత్తిమీర. దీంట్లో ఇప్పుడు ఏంటంటే అందరూ ఏం చేస్తారనంటే ఇట్లానే కలిపేసి పెట్టేసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ అందులో వేసుకున్నాం కదా, ఇది లైట్గా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇది బాగా చిక్కగా ఉంది కాబట్టి లైట్గా మనం వాటర్ పోసుకుందాము. వాటర్ కొన్ని పోసుకుందాం మనం. ఇలా కొంచెం థిక్నెస్ పోయేదాకా కొంచెం లైట్గా ఇలా కలిపేసుకుందాము. దీంట్లో ఏంటంటే మనం లైట్గా సాల్ట్ యాడ్ చేద్దాం. ఎందుకంటే రైస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వేసుకోము, లైట్గా కొంచెం వేసుకుంటాం. ఎందుకంటే ఉప్పు కసం అయిపోతుంది. దానికోసం దీంట్లో లైట్గా మనం పెప్పర్ వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ 2 విజిల్స్ వచ్చాయి కదా, చూద్దాము ఎలా అయిందా. ఇక చూడండి, వావ్, బ్యూటిఫుల్గా వచ్చింది రైస్. పర్ఫెక్ట్గా ఉడికింది రైస్ కూడా. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఫైనల్లీ టమాటా బిర్యానీ అనేది ఫినిష్ అయిందండి. ఇదిగోండి, దీనికి పెరుగు చట్నీ, ఆనియన్ రింగ్స్, ఇది సలాడ్ అనమాట. ఇదేమో మనకి దీనికి కాంబినేషన్, ఇది టేస్ట్ బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను మీకు. సూపర్, ఆసమ్ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.